నమస్తే. నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. చిన్న పిల్లలకి మెడిటేషన్ గానీ, ఈ రిసైటేషన్స్ గానీ, ఈ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. చాలా సార్లు మన స్కూల్‌లో వింటూ ఉన్నాము. భగవద్గీత కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. రిసైటేషన్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అలాగే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి? మనం ఇంకోలాగా దాన్ని జపం కూడా చెప్పొచ్చు. మెడిటేషన్ ఒక జపం ద్వారా చేసినప్పుడు ఇంకా చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మ్యాథ్స్‌లో అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు. అంటే పెర్ఫార్మ్ చేశాను గానీ మంచి ఫస్ట్ ప్లేస్ రాలేదనమాట. దీనికి మా మ్యాథ్స్ టీచర్ ఏమన్నారంటే, "నీకొక జపం చెప్తాను. ఆ జపం చేస్తే నీకు ఇంకా బాగా మార్క్స్ వస్తాయి" అని చెప్పడం జరిగింది. అంటే చెప్పినప్పుడు అది కాంపిటీటివ్ స్పిరిట్‌గా మనం తీసుకుంటాం స్కూల్‌లో మంచి మార్క్స్ రావాలని. సో, దానికి రెగ్యులర్‌గా ఆ మెడిటేషన్ గాని, ఆ జపం గాని నేను పాటించేవాడిని. పాటించినప్పుడు అప్పుడు అర్థమయ్యేది కాదు అసలు ఎందుకు చేస్తున్నామని. కానీ దానికి సైన్స్ బిహైండ్ ఇట్ అంటే జపం గాని, మెడిటేషన్ చేయడం వలన ఏం జరుగుతుంది? మనం మెడిటేషన్ గాని, జపం చేసినప్పుడు మన మైండ్‌లో ఇతర ఆలోచనలు అంటే బయట నుంచి ఏదైనా ఎక్స్‌ట్రా థాట్స్ వస్తే దాన్ని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే మనం ఫోకస్డ్‌గా ఒక దాని మీదే ఉంటాం. అంటే జపం చేసినప్పుడు ఒక రిసైట్ చేసిన ఏదైతే జపం మంత్రం ఉంటుందో, లేకపోతే ఏదైతే ఆ మెడిటేషన్ ప్రక్రియ ఉంటుందో, అంటే చాలామంది ఈ బ్రీత్ అంటే శ్వాస మీద కాన్సంట్రేట్ చేస్తుంటారు. అలాగే చిన్న అక్షరం ఏమైనా ఉంటే అక్షరం మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. సో, అలా చేస్తున్నప్పుడు కాన్స్టెంట్‌గా ఆ ఫోకస్ లెవెల్స్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇతర ఆలోచనలు ఏమైనా మైండ్‌లోకొచ్చినా అది మనం ఎలిమినేట్ చేసేస్తాం. సో, దీనివల్ల అప్పుడు చిన్నప్పుడు మనకు అర్థం అయ్యేది కాదు అసలు. ఎందుకు చెప్పారు టీచర్ అలా అని. కానీ క్రమేపీ మన ఫ్యూచర్‌లో అలా దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం చాలా ఫోకస్డ్‌గా ఉంటాం. అంటే ఏదైనా ఇతర ఆలోచనలు గానీ, ఏదైతే మనం చేయదలుచుకున్న పని నుంచి మనం డీవియేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. సో, అలా ఫోకస్డ్‌గా ఉండడం వలన సక్సెస్ రేట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు రిసైటేషన్ కాంపిటీషన్ లైక్ భగవద్గీత కాంపిటీషన్స్ ఈరోజు స్కూల్స్‌లో చూస్తుంటే చాలా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా అన్ని స్కూల్స్‌లో ఈ ఈ భగవద్గీత కాంపిటీషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు దీని వెనకాల ఏంటి సైన్స్? అసలు భగవద్గీత కాంపిటీషన్ వలన అదేమన్నా రిలీజియస్ ప్రాక్టీసా? లేకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇది చాలా మందికి ఇదేదో రిలీజియస్‌గా అనిపిస్తది గానీ కాదు. ఆ భగవద్గీత కాంపిటీషన్‌లో ఆ శ్లోకాస్ ఎప్పుడైతే మీ పిల్లలకి మనం నేర్పించి మళ్ళీ రిసైట్ చేసే కాంపిటీషన్ పెడుతున్నప్పుడు, వాళ్ళకి మెమరీ పవర్‌ని మనం టెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎంత మెమరీ చేయగలుగుతున్నారో, వాళ్ళ టెస్ట్ చేసి వాళ్ళ మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం మనం. అంటే ఆ ఒక్క రిసైటేషన్‌లో ఏదైతే చదువుతున్నారో శ్లోకాలు, ఆ శ్లోకంకి వాళ్ళు ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఈచ్ వర్డ్ వాళ్ళు కరెక్ట్‌గా రిపీట్ చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ ఆ పారామీటర్స్‌లో ఉంటాయి. సో, అలా చేయడం వలన వాళ్ళకి మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. సో, ఈ యొక్క భగవద్గీత కాంపిటీషన్స్ ఏదైతే మనం స్కూల్స్‌లో చూస్తున్నామో, తర్వాత ఎవరైనా టీచర్స్ ఇలా మెడిటేషన్ మీద పిల్లల్ని ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు అంటే, అది ఖచ్చితంగా వాళ్ళకి మెమరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి, ఫోకస్ లెవెల్స్‌ని ఇంకా పెంచడానికి ఒక ప్రయత్నం. సో, ఇది నేను గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఉన్న స్కూల్‌లో మా టీచర్స్ నాకు నేర్పారు. ఎంతమంది టీచర్స్ ఇందులో ట్రైన్ అయ్యారో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా టీచర్స్ గానీ, వాళ్ళ పిల్లలకి ఫోకస్ లెవెల్స్ పెంచడానికి ఈ మెడిటేషన్ ద్వారా గానీ, ఈ రిసైటేషన్ కాంపిటీషన్స్ ద్వారా గానీ, మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళ మెమరీ లెవెల్ పెరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం ఫోకస్ లెవెల్స్ అండ్ మెమరీ పవర్ 2 పెరుగుతుందో, సో, సక్సెస్ రేట్స్‌ని కూడా మనం బాగా ఎక్కువ చూస్తాం. అంటే పిల్లలు వాళ్ళ కెరియర్‌లో సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. సో, ఎప్పుడైతే మన పిల్లలు సక్సీడ్ అవుతున్నారో, మన దేశం కూడా సక్సీడ్ అవుతుంది. సో, ఇలా మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. జై హింద్.